వాక్య ధ్యానం కొరకు మన బైబిల్లో నుండి అపోస్తలుడైన పౌలు గారు తీతుకు వ్రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు తీతుకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదివి మనం ధ్యానం చేద్దాం. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు అని అన్నాడు. దైవజనుడైన పౌలు గారు యవనస్తుడైన తిమోతికి కొన్ని పరిచర్య బాధ్యతలను అప్పగించాడు. పౌలు యొక్క మనస్తత్వం ఎలాంటిదంటే అన్ని పనులు నేనే చేయాలనే టైపు కాదు. ఆయన తన సేవలో తన పరిచర్యలో కొంతమంది యవనస్తులను తర్ఫీదు చేసి వారిని బలపరిచి వారిని ప్రోత్సహించి అవసరమైనప్పుడల్లా వాళ్ళకు కావలసిన సూచనలు సలహాలు ఇస్తూ వారిని ప్రోత్సహించిన వాడిగా మనకు కనబడుతున్నాడు. ఇక్కడ తీతు అనబడిన యవన దైవ సేవకుణ్ణి క్రేతు అనబడిన ఒక ద్వీపములో పరిచర్య కొరకై విడిచిపెట్టాడు. విడిచిపెట్టి ఆ తరువాత తనకు అప్పగించబడిన బాధ్యతలను తాను ఎలా నిర్వర్తించాలి, ఎట్లా చేస్తే పరిస్థితులు చక్కబడతాయి అనే సంగతులు ఉత్తరం ద్వారా ఆయనకు పంపించాడు. మనం గమనిస్తే ఆయనకు అప్పగించబడిన పనేంటో 1వ అధ్యాయములో 5వ వచనములో చూస్తాం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తినన్నాడు. చాలా స్పెసిఫిక్గా తీతునకు అప్పగించబడిన పనేంటో మెన్షన్ చేశాడు. ఏంటంట? లోపముగా ఉన్న వాటిని దిద్దాలి. ఏమండి? లోపముగా ఉన్న వాటిని దిద్దాలి. నేను దేనినైనా ఒక విషయాన్ని దిద్దాలి అంటే, లోపముగా ఉన్న వాటిని దిద్దాలి అంటే నేను కుదురుగా ఉండాలి, నేను సంపూర్ణంగా ఉండాలి. అంతేనా కాదా? మొదలు నాకే కుదురులేదు, లోపంగా ఉన్న వాటిని నేనెట్లా దిద్దుతాను అంతేనంటారండి? అంతేనా? ముందు మనకే కుదురులేదు. నేను రీసెంట్గానే హాస్పిటల్కి పని మీద వెళ్ళాను. మామూలుగా కొంతమంది పేషెంట్స్ డాక్టర్ గారిని తొందరగా వదిలిపెట్టరు. ఎందుకంటే 600 తీసుకుంటున్నప్పుడు ఆయన 1/2 నిమిషంలో వదిలిపెడితే బాగోదు. కాబట్టి సద్వినియోగం చేయాలని కొంతమంది వారిని ఏం చేస్తూ ఉంటారు, శోధిస్తూ ఉంటారు. నేను గమనిస్తూ ఉన్నాను, నా ముందే ఉన్నారు ఆ పేషెంటు, ఆ పేరెంట్స్ పిల్లని పెట్టుకొని ఉన్నారు. ఆ పిల్లకి నిండా 10 ఏళ్ళు లేవు, షుగర్ వచ్చిందంట. ఆ షుగర్కి సంబంధించి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటంతటి పరిస్థితి, 10 ఏళ్ళు కూడా లేవు. ఆయన చాలాసేపటి నుంచి డాక్టర్ గారు చెప్తుంటే వీళ్ళు ఒక పట్టాను వదలట్లా. చెప్పానుగా, ఏంటిది 600 ఇచ్చి ఊరకనే వదిలితే బాగోదు, డాక్టర్ గారిని వాడుకోవాలి అని అడిగిందే అడిగి పక్కన వాళ్ళ సహనం కోల్పోయేటంతగా చేస్తున్నారు. ఈలోపు నేను ఏదైనా మాట్లాడదాం అనుకునేంతలో నా డాక్టర్ గారే మాట్లాడారు. ఆయన ఒక మాట వేశాడు, ఒక బాణం వదిలాడు. ఆ బాణం దెబ్బకి వాళ్ళ నోళ్ళు మూతపడ్డాయి. ఆయన ఏమన్నాడంటే, ముందు మీరు కుదురుగా ఉండి, ఏమన్నాడు ప్లీజ్, ఏమన్నారు డాక్టర్ గారు, మీరు కుదురుగా ఉంటే పిల్లకు కుదురు వస్తుంది. పిల్లలు అన్న తర్వాత వాళ్ళు అటు ఇటుగా అవుతుంటారు. ఫస్ట్ మీ ఇద్దరు కంట్రోల్ అవ్వండి, మీరు ముందు సరయ్యి తర్వాత అమ్మాయికి చెప్పండి అని ఆయన కూడా అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఇవి పాస్టర్లే కాదన్నమాట, ఇట్లాంటి మాటలు చెప్పేది డాక్టర్లు కూడా చెప్తారని నాకు నిన్న అర్థమైంది. ఈ మాటలు ఎవరు కాదు, పాస్టర్లే కాదు, డాక్టర్లు కూడా ఏం చెప్తున్నారు, తల్లిదండ్రులు కొంచెం కుదురుగా ఉంటే పిల్లలకు కుదురు వస్తారు. సో ఇప్పుడు వాక్యం చూస్తుంటే యవనస్తుడైన ఈయన లోపముగా ఉన్న వాటిని దిద్దాలంట. లోపముగా ఉన్న వాటిని దిద్దాలంటే ఈయనంత కుదురుగా ఉంటే దిద్దగలడు అంటే? ఒక యవనస్తుడు దైవ సేవకు వచ్చాడు, పరిచర్యకు వచ్చాడు, లోపముగా ఉన్న వాటిని దిద్దేటంతటి ఆ నడవడిక
తీతు కలిగి ఉన్నాడు గనుకనే వయసులో చిన్నవాడైనా లోపముగా ఉన్న వాటిని దిద్దగలిగిన సామర్థ్యం, ఆమేన్, పెద్దలను కూడా నియమించగలిగిన సామర్థ్యం ఆయనకు ఉందని ఆయన అక్కడ విడిచిపెట్టి వచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. మంచిది. సో ఎలాంటి వారిని నియమించాలి, ఎలాంటి వారిని నియమించకూడదు అనే విషయాలు ఆయనకి వివరణ ఇస్తూ ఆయన మాట్లాడారు. ఆ మాటల్లో భాగమే ఇప్పుడు మనం చదివిన ఈ వాక్యం. ఏంటది? దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు అని కొంతమంది ప్రజల గురించి ఆయన ఇక్కడ వెల్లడిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, ఈ వాక్యాన్ని ధ్యానించటంలో మనం ముందుకు సాగటానికి ఒక చిన్న మాట చెప్తాను. అదేంటంటే, బైబిల్లో వరుడైన క్రీస్తును ఎదుర్కొనగల వధువు సంఘముగా మనము సిద్ధపడాలి అనే సత్యము స్పష్టంగా వెల్లడించబడింది. ప్రభువునకు సంఘమైన మనకు ఉన్న ఆ సంబంధం, ఈ భక్తి విధానం ఎలా పోల్చబడింది? వరుడైన క్రీస్తును ఎదుర్కొనగలిగిన వధువు సంఘముగా మనము ఏమవ్వాలట? సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. అలా సిద్ధపడాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు ఈ మాటను మనం గమనించాలి. నీవు తగిన వ్యక్తివేనా? ఏం చెప్పండి? పెండ్లిండ్లప్పుడు ఈ మాట వస్తుంటుంది కదా, ఏమైనా అమ్మాయి అబ్బాయికి తగింది కాదు, ఆ అబ్బాయి అమ్మాయికి తగినోడు కాదు, ఇట్లా తగిన అనే మాట వస్తుంది. సరే, ఆ కబుర్లు, ఆ ఊహలు, ఆ ఆలోచనలు కాసేపు ప్రక్కన పెట్టి ఇప్పుడు ఇలా మనం ఆలోచన చేద్దాం. నీవు తగిన వ్యక్తివేనా? నేను తగిన వ్యక్తివేనా? ఏ విషయములో తగిన వ్యక్తిని? ఏ విషయములో తగిన వ్యక్తివా కాదా అని ఎలా ఆలోచన చేయాలంటే, వరుడైన క్రీస్తును ఎదుర్కొనడానికి నీవు తగిన వ్యక్తివిగా ఉన్నావా లేవా, నేను తగిన వ్యక్తినిగా ఉన్నానా లేనా అని వాక్యమును బట్టి మనం పరిశీలన చేసుకోవాలి. రైట్. ఇప్పుడు మనం చదివిన ఈ వచనంలో ఉన్న మాటలు ఒకసారి గమనిస్తే, కొందరు మనుషులు ఎలా ఉన్నారట? దేవుని ఎరుగుదుమని చెప్పుకుంటున్నారట. వాళ్ళు ఏమంటున్నారు? దేవుడెవరో మాకు తెలుసు, దేవుడి గురించి మాకు అంతా తెలుసు, చెప్పుకుంటున్నారు అని ఉంది. తర్వాత ఉంది, వారు అసఖ్యులట, అవిధేయులట, ప్రతి సత్కార్యము విషయమై భ్రష్టులుగా ఉన్నారు, ఎరుగమనేవారుగా ఉన్నారు అని అంటున్నాడు. ఎందుకు ఇలా మాట్లాడారు పౌలు గారు? చెప్పుకొందురు గాని అసఖ్యులుగా ఉన్నారు, అవిధేయులుగా ఉన్నారు, సత్కార్యము విషయమై భ్రష్టులుగా ఉన్నారు అని అన్నాడు. ఎందుకు ఇలాగా మాట్లాడుతున్నాడంటే, దేవుని పిల్లలారా గమనించండి. మనము ప్రభువునందు విశ్వాసం ఉంచక మునుపు రకరకాలైన విధానాల్లో, మనకు తోచిన విధానాల్లో భక్తి చేసిన ప్రజలం మనం. అవునంటారా కాదంటారా? ప్రభువైన యేసుక్రీస్తును మన స్వంత రక్షకునిగా అంగీకరించక మునుపు మనకు తోచినట్లుగా, లోకము చెబుతున్నట్లుగా ఇది భక్తి అంటే ఆయా విధానాలలో భక్తి చేసుకుంటూ వెళ్ళాం. అలా వెళుతున్న మనలని ప్రభువు పిలిచాడు, ఆయన రక్షించాడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచాడు, నడిపించాడు. అయితే అలా మునుపు మనం చేసిన భక్తి పద్ధతులలో ఒక పద్ధతి ఏంటంటే, ఏదేని దేవత, ఏదేని దేవుడు, ఆ పేరుని జపించడమే భక్తి అనుకున్నాం. అవునంటారా కాదంటారా? ఇక అలా చెప్పేస్తే, చేసేస్తే ఏం చేసినట్టు? భక్తి చేసిన భావనలో ఉండేవాళ్ళు. ఏదేని దేవత, ఏదేని దేవుడు అనబడిన వారి పేరును అలా జపిస్తూ ఉంటే, లేదా అలా రాస్తూ ఉంటే, మీరు ఎప్పుడైనా చూచారు అలాంటి వాళ్ళని? బస్సుల్లో, ట్రైన్లో వెళుతున్నప్పుడు పేపర్ మీద ఏంటో రాస్తూ ఉంటారు. ఏంటి రాస్తున్నారంటే, వారేదో ఒక పేరును ఏం చేస్తూ ఉంటారు? అలా రాస్తూ పోతుంటారు. కొంతమంది పెదవులు ఆడిస్తూ ఉంటారు. ఏంటంటే వాళ్ళ నోటితో ఏదో జపిస్తూ ఉంటారు.
అలా జపించుట చేత, అలా వ్రాయుట చేత వాళ్ళు ఏమని భావిస్తున్నారంటే మేము భక్తి చేస్తున్నాము అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన వారు ఆ విధంగా చేస్తూ భక్తి చేస్తున్నామనే భ్రమలో ఉండకూడదు అని ప్రభువే స్వయంగా చెప్పారు. ఆ మాటలు ఎక్కడున్నాయి ఒకసారి మనం చదువుదాం. మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 21 నుండి 23 వచనాలను మనం చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్తారు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువార్లారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఈ మాటలు యేసు ప్రభు తన పరిచర్య ప్రారంభములోనే చెప్పిన మాటలు, తనను వెంబడిస్తున్న ప్రజలతో చెప్పిన మాటలు. దీనిని మనం ఇలా పిలుస్తాం, కొండ మీది ప్రసంగము అని చెప్పని అంటాం. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఏమన్నాడు ప్రభువు అంటే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు అన్నాడు. అంటే ఏసు 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 అంటూ అన్నా కానీ, ప్రభువా 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 అన్నా కానీ, కొంతమంది ఇంకొక అలవాటు ఉంటుంది, స్తోత్రం 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 స్తోత్రం. ఈ మాటలు పలుకుట ఎప్పుడూ తప్పు కాదు, కానీ పలుకుచున్న నీవు నేను మన నడత ఎలా ఉండాలి? అది ప్రభువునకు అంగీకారముగా ఉండాలి. ఇక్కడున్న మాట అదే. వారు ప్రభువును ఎరుగుదుమని చెప్పుకొందురు, వారు చెప్తున్నారు, కానీ వారి జీవితంలో అసహ్యకరమైన కార్యములు ఉన్నాయి, అవిధేయకరమైనటువంటి సంగతులు ఉన్నాయి. ఉదాహరణకు అనుకుందాం. ఒక వ్యక్తి ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు, క్రైస్తవుడు. ఆ కంపెనీలో ఏదైనా ఒక వస్తువును యాజమాన్యానికి తెలియకుండా అలా పట్టుకున్నాడు. బయటకు వచ్చేదాకా స్తోత్రం 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 అనుకుంటా ఉంటే ఆ వ్యక్తి ప్రభువుని ఎరిగినవాడా? లేదు. ఒక పిల్లవాడు కాలేజీకి వెళ్ళి ఇంట్లో అమ్మ నాన్నకు తెలియకుండా, అక్కడ యాజమాన్యం తెలియకుండా తప్పించుకుంటూ వెళుతున్నాడు. స్తోత్రం 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 అంటా ఉంటే ఆ వ్యక్తి, ఆ యవనస్తుడు లేదా యవనస్తురాలు దేవునికి అంగీకారంగా ఉంటారా? ఉండరు. దేవుని పిల్లలారా గమనించండి, మనము దేవుని ఎరిగి ఉన్నాము అని చెప్పుకోవడమే కాదు, ఆయన ఎరిగి ఉన్నామని మనము ఆయన ఆజ్ఞలను గైకొనే వారముగా ఉండాలి. నేను బాగా పరిశీలనగా చూసినప్పుడు బైబిల్లో ఈ మాటలు ప్రభువు తన పరిచర్య ప్రారంభములో చెప్పడం మాత్రమే కాదు, ఈ భూమి మీద ఆయన శరీరధారిగా చేసిన పరిచర్యను ముగింపు సమయంలో కూడా ఆయన ఇదే మాట చెప్పారు. దాని గురించి మనకి మత్తయి సువార్త 25:11 మనం చదువుతాం. 25వ అధ్యాయం మత్తయి సువార్తలో, అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా, అతడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పు. ఎందుకు ఎరగనన్నాడు అంటే వాళ్లకు సంసిద్ధత లేదు, వారికి తగిన క్రియలు లేవు. లూకాసు వార్తల తర్వాత మనం చదువుకుంటే అక్కడ అంటాడు, అక్రమము చేయువారలారా మీరు నా యొద్ద నుండి తొలగిపోండి. అంటే వారి భక్తిలో ఏం లేదట, క్రమము లేదు అనేటువంటి విషయాన్ని మనము చూస్తున్నాం. దేవుని పిల్లలారా, దేవుని ఎరిగి ఉన్నాము అని చెప్పుకోవడమే కాదు,
అందుకు తగిన నడవడిక కూడా మన జీవితాల్లో కావాలి. మీకు ఒక వ్యక్తి జీవితాన్ని ఉదాహరణగా చూపిస్తాను. బిలాము దేవుని ఎరిగిన వాడేనా అంటే స్వయంగా ఆయన నోటితోనే చెప్పాడు. ఒకసారి మనం చూద్దాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 4వ వచనం. సంఖ్యాకాండము, దేవ వాక్కులను వినినవాని వార్త. అందరూ బాగా వినండి. దేవ వాక్కులను వినినవాని వార్త. ఇప్పుడు మనందరం వింటున్నవేంటి? ప్రతి ఆదివారం వింటున్న ఏంటి? ఆయా నియామక కూడికలలో మనం వింటున్నదేంటి? యూట్యూబుల్లో వింటున్నదేంటి? చెప్పరేంటండి? భక్తి గల వాళ్ళు పిచ్చి పిచ్చి చూడరుగా, మాట్లాడండి. వాక్యమేగా వినేది చూసేది. ఏం వింటున్నారు? మొత్తం మీద అదేగా వాక్యమా. ఇప్పుడు ఈయన కూడా ఏం విన్నాడట? చెప్పాలి. దేవ వాక్కులను వినినవాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. సో బిలామునికి ఏముంది చెప్పండి? అందరూ మాట్లాడాలి. బిలామునికి ఏముంది? దేవ వాక్కు ఉంది, దైవ దర్శనము ఉంది. దర్శనము చూశాడు, వాక్కును విన్నాడు చూశాడు. విన్నా చూచినా నడవలేదు. ఎవరు? బిలామును అడగండి, నీవు దేవుని ఎరుగుదువా? నాకెందుకు తెలియదు? నాకు తెలుసు. ఎరిగిన వాని వార్త, చూచిన వాని వార్త ఇది. కానీ ఆ తరువాత ఆయన జీవితాన్ని మనం గమనిస్తే ఆయన దేవునికి తగిన వానిగా నడుచుకొనలేదు. మన లేఖనాలు చదువుతున్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు పలు సందర్భాల్లో ఆయా సంఘములకు ఉత్తరములు రాస్తున్నప్పుడు ఇదే మాట అన్నాడు. కొలస్సైలకు రాస్తున్నప్పుడు ఏం చెప్పాడంటే, మీలో ప్రతి మనుష్యుని సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని అని అన్నాడు. కొరింథీయులకు రాస్తున్నప్పుడు అంటాడు, దేవాసక్తితో ఒక కన్యకను పురుషునికి ప్రదానము చేసినట్లుగా మిమ్మును ప్రభువునకు నేనేం చేశాను? ప్రదానము చేశానని అంటాడు. జాగ్రత్త, నడవడిక జాగ్రత్త అంటూ తాను మాట్లాడినట్టుగా మనము గమనిస్తాం. కనుక దేవుని పిల్లలారా, మనం అందరం ఈ విషయాన్ని ఈ ఉదయకాలం దృష్టించాలి. నేను దేవుని ఎరిగి ఉన్నాను అని చెప్పుకోవడం కాదు, నేను ఆయనకు తగినట్లుగా నడుచుకుంటున్నానా అనే విషయాన్ని మనం అందరం కూడా ఆలోచన చేయాలి, పరిశీలన చేసుకోవాలి. ఓకే, ఈ మాటను కూడా చూద్దాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం. యోహాను మొదటి పత్రిక. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ప్రధానంగా యోహాను గారు ఈ పత్రికలో దేని గురించి నొక్కి చెప్తారంటే ప్రేమను గురించి మాట్లాడతాడు. దేని గురించి మాట్లాడతాడు చెప్పండి? ప్రేమను గురించి మాట్లాడతాడు. సో దేవుని ఎరిగి ఉన్నానని చెప్పుకుంటూ తన సహోదరుణ్ణి ప్రేమించలేని వాడు దేవుని ఎరగని వాడే. ఎవడతను? దేవుని ఒకవేళ అలా చెప్పినా వాడు సత్యవంతుడు కాదు, అబద్ధికుడు కాదు, అబద్ధికుడు. సో మీరు గమనించాలి, దేవుణ్ణి ఎరిగి ఉన్నాం అని చెప్పుకుంటున్నాం. ఎరిగి ఉన్నామని చెప్పుకున్న మన సహోదరులను మనం ఏం చేయాలి? అలా ప్రేమించకపోతే దేవుని వాక్యం నన్నేమని పిలుస్తుంది? నేను ఒక అబద్ధికుడను, నేను సత్యవంతుడను కాను. ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. సో ఇలా దేవుని ఎరిగి ఉన్నానని చెప్పి ప్రేమించని వాళ్ళని దేవుడు ఏమంటాడు? అక్రమము చేయువారలారా, మీరు ఎవరో నేను ఎరుగును, మీరు నా యొద్ద నుండి తొలగిపోండి. అంటే నేను ఏం ప్రాక్టీస్ చేయాలి చెప్పాలి?
నేనేమి ప్రాక్టీస్ చేయాలి? ప్రేమను అభ్యసించాలి. కొరింథీ పత్రికలో కూడా అదే చెప్తాడు కదా, ప్రేమ కలిగి ఉండుటకు. అదిగో మన మందిరంలో గోడల మీద అది అట్టనే ఉంది. దాన్ని అసలు ఎప్పుడో చూసినట్టేగా ఏయో ఉన్నాయి. గబుక్కుని ఎవరన్నా అడగాలట, మీ మందిరంలో ఏ వాక్యాలు ఉన్నాయే అవి ఒకసారి చెప్పండి అనాలంట. ఇంటర్వ్యూల్లో ఎట్టాడి అడుగుతారంట. నాకు తెలిసింది ఈ మధ్య ఐఏఎస్ ఐపీ పెద్ద పెద్దవి ఉంటాయి కదా, ఇంటర్వ్యూల్లో విచిత్రమైన క్వశ్చన్లు అడుగుతారంట. జనాలు అయ్యో పుస్తకాలు చదువుకొని వెళ్తారంట. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అంటారంట, ఇప్పుడు నువ్వు మేడ మీదకి ఎక్కొచ్చావు కదా, ఎన్ని మెట్లు ఎక్కొచ్చావు అంటారంట. వాడు అసలు ఎక్స్పెక్ట్ చేయడుగా. వాడు ఏం చదివి ఉంటాడు? ఇంకేవో చదివస్తాడు. ఆ మెట్లు ఎన్నో లెక్క పెట్టడు. నీకు ఉద్యోగం క్యాన్సిల్ అంటాడు. అదేం గొడవ? ఏమండి, అవి పాస్ అయ్యి అన్ని మార్కులు తెచ్చుకొని తీరా ఇంటర్వ్యూలో ఇదే మెలికంటే నీకు పరిసరాల పట్ల ఏమి లేదు, నువ్వు అనవసరం అంటారంట. ఇప్పుడు నేనేం అలా అనలే, మిమ్మల్ని కంగారు పడకండి. ఒకవేళ ఎవరన్నా అడిగితే ఏంటి పరిస్థితి అంటున్నా. ఎవరు? మీరు పలానా చోటకి వెళ్తున్నారు కదా, మీ మందిరంలో ఏ వాక్యాలు ఉన్నాయి కదా, ఆ వాక్యాలు ఏంటి ఒకసారి చెప్పండి అంటే ఈ మాత్రం చెప్తారు. ఏ రెండు? ఒక వైపు ఏమో ఏముంటాయి, 10 ఆజ్ఞలు ఉంటాయి, ఇంకొక వైపు ఆత్మఫలం అంటే ఇది చెప్తారు. కానీ ఆ పక్కన గోడల మీద ఉన్నాయి కొంచెం. సరే పర్లేదు, జస్ట్ గమనిస్తారన్న ఉద్దేశంతో అన్నాను తప్ప, ఇది ఇప్పుడు నేనేమి ఇక్కడ మీకు ఉద్యోగం ఇచ్చే వ్యక్తిని కాదు, మీరు ఉద్యోగాలు పొందడానికి వచ్చిన ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు కూడా కాదు. కానీ ఆలోచన చేయబడిన ప్రేమ కలిగి ఉండుటకు. ఎందుకు ఇలా కొన్ని ప్రత్యేకంగా వాక్యాలు ఎంపిక చేసి పెట్టాం? బైబిల్లో చాలా వాక్యాలు ఉన్నాయి కదా, ఎందుకు ఇలా పెట్టాం? ఎందుకు పెట్టుకున్నాం? ఇది వాక్యమే కదా అంటే అది మనతో మనం చెప్పుకోవడానికి. అది కొద్దిగా ఆ మూలన ఉంది. ఏమని? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. మరి ఆ ప్రయాస ఏది? ప్రయాస లేకుండా ఏం లేదు, ఫలము ఉండదు. మరి ప్రేమ కలిగి ఉండడానికి నువ్వు ప్రయాసపడుతున్నావా? కుదిరితే ప్రేమ చూపుతున్నావు, లేకపోతే లేదు. కానీ వాక్యం ఏం చెప్పిందంటే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు. ఎందుకు ప్రయాసపడాలి? ఎందుకంటే అందరూ ప్రేమించదగిన వ్యక్తులుగా ఉండరు. ఇంట్లో 4 ఉన్నారు, అందరూ ప్రేమించదగిన వారుగా ఉండరు. సంఘములో 10 మంది ఉన్నారు, అందరూ ప్రేమించదగిన వారుగా ఉండరు. అయినా కూడా ఏం చేయాలట? వారిని ప్రేమించడానికి మనం ఏం చేయాలి? అలా ప్రయాసపడితే ఫలము దేవుని దగ్గర ఉంది మనకి. ఇప్పుడు దేవుడు మనల్ని, వాళ్ళు వెల్ క్వాలిఫైడ్ కాబట్టి నువ్వు వాళ్ళని ప్రేమించాల్సిందే అంటంలా. నువ్వు పోయి ఆయన దగ్గర చెప్పావనుకో కంప్లైంట్, ఎవరి మీద కంప్లైంట్? పిల్లలు అంతేగా. చెప్పండి, తల్లిదండ్రులు బయటకు 1 గంట వెళ్ళొచ్చారు, ఇంటి దగ్గర పిల్లలు ఏం చేస్తారు? అమ్మా తమ్ముడు అట్టమా, అమ్మా అదమ్మా, ఇదమ్మా అదక్క, ఇదియో చెప్తా ఉంటారు. అయినా అమ్మ ఏమంటది? అవన్నీ విన్నా కూడా వాడు నీ అన్నే, వాడి మాట వినాలి అని చెప్తారా లేదా? అంటే ఏం చేయాలి? సో మనం చాలాసార్లు దేవునికి ఏం పెడతాం? కంప్లైంట్లు పెడతాం. ఏం కంప్లైంట్లు? ప్రభువా నా వల్ల కాదు ప్రభువా. ఎవరినైనా ఆ వ్యక్తితో నా వల్ల కాదు ప్రభువా అంటే సర్లే వదిలే అని అంటాడా దేవుడు? దేవుని నోట నుంచి వచ్చే మాట ఏంటి చెప్పు? ఏమంటాడు ఆయన? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు, అప్పుడు నువ్వు నా బిడ్డవు అవుతావు అంటాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వు నా బిడ్డవని సాక్ష్యము పొందుతావు. అంతేనా? అందుకనే ఇదే పత్రికలో ఆయన అంటాడు, మీకు చెప్పాను గతంలో 3:16 కంటత చేయండి అన్నాను. ఏ 3:16? యోహాను మొదటి పత్రిక 3:16. ఏంటో చెప్పండి? ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాము. ఆమేన్. మనం ఇంకా శత్రువులమై ఉండగానే, మనం ఇంకా భక్తిహీనులమై ఉండగానే, మనం ఇంకా బలహీనులమై ఉండగానే ఆయన ఈ పని చేశాడు. సో తీతునకు ఉత్తరం రాస్తూ పౌలు చెప్పిన మాట, అయ్యా ప్రజలు రకరకాలైన మనస్తత్వాలు గలవారుగా ఉంటారు, నువ్వు వాళ్ళని తెలుసుకోవాలి. కొంతమంది దేవుని ఎరుగుదామని చెప్పుకుంటారు కానీ వాళ్ళందుకు తగినట్టుగా నడుచుకోరు. నువ్వు కాస్త గమనించు.
పెద్దలను ఏర్పాటు చేసేటప్పుడు జాగ్రత్త. ఎవరిని పడితే వారిని నువ్వు అలా ఏర్పాటు చేస్తే అది పరిచర్యకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది, కొంచెం గమనించుకో అంటూ తెలియపరిచారు. తర్వాత మరొక వాక్యాన్ని మనం చూద్దాం. తిమోతికు రాసిన 2వ ఉత్తరములో 3వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు మనం చూద్దాం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. ఏమండి, పైకి భక్తి గల వారి వలె ఉంటారట, దాని శక్తిని ఆశ్రయించిన వారు. శక్తిని ఆశ్రయించడం అంటే ఏంటి? ఏమండి, దేవుని శక్తిని మనం ఎప్పుడు ఆశ్రయించాల్సి వస్తుంది? సరే, అది అక్కడ వదిలిపెట్టండి. ఎప్పుడైనా మరొకరి శక్తిని మీరు ఎప్పుడు ఆశ్రయించాల్సి వస్తుంది? అమ్మ అయ్యా, ఆలోచన చేస్తున్నారా? నేను మరొకరి శక్తిని ఎప్పుడు ఆశ్రయించాల్సి వస్తుంది? నా శక్తి సరిపోనప్పుడు, నా శక్తి చాలనప్పుడు నేను మరొకరి శక్తిని ఆశ్రయించాల్సి వస్తుంది. అంతేనా అమ్మలారా? అంతేనా? రైట్. ఇక్కడ నీవు భక్తి చేస్తూ ఉన్న క్రమంలో నీకు శక్తి సరిపోవటంలా. ఆయనేమో ప్రేమించమని చెప్తున్నాడు, అదేమో మన వల్ల కావట్లా. ఆయనేమో సమాధానం అడమని చెప్తున్నాడు, అదే మన వల్ల ఏమో కావట్లా. ఆయనేమో కొంచెం గుప్పులు విప్పి సహాయం చేయమంటున్నాడు, మనకేమో అసలు ఇవ్వబుద్ధి చెప్పరేంటండి? ఏంటి నేనే ఊహించుకొని మాట్లాడుతున్నట్టు ఇవన్నీ. కొన్నిసార్లు ఆయన గుప్పులు విప్పి సహాయం చేయమంటాడు, మన అసలు ఎవరికన్నా ఈ బుద్ధి ఏమో కానీ ఆ పలానా మనిషికి మాత్రం చచ్చినా కూడా ఏమి అనిపిస్తుంది. సరిపోవట్లా. ఏం సరిపోవట్లా చెప్పండి? ఏం సరిపోవట్లా? శక్తి సరిపోవట్లా. మరి శక్తి సరిపోనప్పుడు నీవు ఎవరికి భక్తి చేస్తున్నా, ఎవరు యందు నువ్వు భక్తి కలిగి ఉన్నావు? ఆ దేవుడు శక్తిమంతుడు కదా. కొంతమంది ఎలా ఉంటారట? పైకి భక్తి గల వారి వలె ఉంటారట, వారు దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటారు. ఇలాంటి వారికి విముఖుడవై ఉండు, పాపభరితులై. చెప్పండి, పాపభరితులై అంటే దేవుడు పాపముపై మనకు జయమిస్తాడు, అంతేనా కాదా? The word has such a power that gives you a power not to commit sin. పాపము చేయకుండుటకు కావలసిన శక్తిని దేవుని వాక్యం మనకి ఇస్తుంది. ఆమేన్. అయితే అది ఎప్పుడు విడుదలవుతుంది? నా హృదయములో దేవుని వాక్యం నాటబడినప్పుడు. అందుకనే కీర్తనకారుడు అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లుగా నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. హృదయములో వాక్యం ఉన్నప్పుడు అది నువ్వు పాపము చేయకుండా అడ్డగిస్తుంది. సరే, ఎక్కడ దాకా ఇవాళ వాక్యం మీలో నిలిచి ఉందండి, ఇవాళ ఉపదేశం మీలో నిలిచి ఉంది. నిలిచి ఉంటే ఇది మిమ్మల్ని ఏం చేస్తుంది? వాక్యం చెప్తుంది, నా కుమారి, నా కుమారుడా, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు. నీకు శక్తి సరిపోవట్లేదు కదా, దేవుణ్ణి అడుగు, ఆయన నీకేమిస్తాడు? శక్తినిస్తాడు. నీకేమాత్రం సహాయం చేయడానికి అసలు మనసు ఒప్పట్లేదు కదా, నువ్వు ప్రభువుని అడుగు, ఆయన నీకేమిస్తాడు? శక్తినిస్తాడు. ఇదిగో ఫలానా పాప కార్యమును నేను చేయకూడదు, నేను ఎంత మాత్రమో కూడా దాని జోలి పోకూడదు అని నీవు ఎరుగుదు. అలా పోకుండుటకు కావలసిన శక్తిని ఆయన ఇస్తాడు. అందుకని అక్కడ ఉన్న మాట గమనించండి. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపించబడి. చూడండి ఆ మాట మీరు గమనించాలి. ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. వీలైతే అండర్లైన్ చేయండి, అండర్లైన్ చేయకపోతే హృదయంలో దాచిపెట్టండి. ఏంటి? ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో జొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు. ఇక్కడ కూడా ఎవరంటే భక్తి మార్గం, పైకి భక్తి కనబడుతుంది కానీ లోపట అది లేదు. వారి గురించే మాట్లాడుతున్నాడు. అలా చెప్పి ఇక్కడ ఇంకొక ఉదాహరణ చెప్పాడు. ఎవరు వాళ్ళు? 2 వ్యక్తుల పేర్లు నిర్గమకాండములో కనబడవు మనకివి. మోషేను ఎదిరించిన వారు ఎన్నే, ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి
విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. మోషేను ఎదిరించారట. ఎవరు? ఎన్నే ఎంబ్రే అనేటువంటి వారు. వీరు ఎవరు ఏమిటి అని ఆలోచన చేస్తే మీరు గమనించండి. ఫరో యొక్క సంస్థానములో కొంతమంది మాంత్రిక విద్యను అభ్యసించిన వారు ఉన్నారు, మెజిషియన్స్ ఉన్నారు. మోషే ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఏం చేశారు? అలాగనే చేయజూచారు. కొంత మేరకు వచ్చారు, ఆ తర్వాత గ్రహించారు, వాళ్ళకి అర్థమయ్యింది. ఏమని అర్థమయ్యింది? మోషేలో ఉన్న పవర్ మ్యాజిక్ పవర్ కాదు, అది డివైన్ పవర్ అని అర్థమైంది. అర్థమైన తర్వాత నా సరెండర్ అయ్యారా? పోనీ ఫరో సరెండర్ అయ్యాడా? వాళ్ళు కళ్ళతో చూశారు కదా, చెవులతో వినడం. ఇందాక చెప్పాను నేను, బిలాము చెవులతో వినడమే కాదు, కళ్ళతో చూశాడు, అయినా కానీ నడవడి మార్చుకోలేదు. సో మనం గమనిస్తే ఫరో ఆస్థానములో ఉన్న వారు కానీ, ఫరో కానీ, వారు తమ చెవులతో విన్నారు యెహోవా శక్తిని గురించి, వారు తమ కండ్లతో కూడా చూచారు. అయినా వారి ప్రవర్తన మారిందా? మారలేదు. సో పౌలు అదే అంటాడు, జాగ్రత్త. వారు పైకి భక్తి గల వారి వలె ఉంటారు కానీ దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటారు. ప్రభువా, నాకు క్షమించే శక్తిని ఇవ్వయ్యా, నాకు ప్రేమించే శక్తిని ఇవ్వయ్యా అని మనం దేవుని అడగాలి. దేవునికి స్తోత్రం. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుంటారు కానీ వారు అసహ్యులు. దేవునికి అసహ్యమైన కార్యములు వారు చేసేటను. బిలాము చేసింది అసహ్యమైన పనే కదా, జుగుప్సాకరమైనటువంటి పని చేశాడు, సలహా ఇచ్చాడు. ఆ విధంగా అతను ఇశ్రాయేలులకు ఉరి అయినట్లుగా మనం గమనించగలం. ఆలోచన చేయండి. ఇక్కడ ఎన్నే ఎంబ్రే అనే వారు కూడా అలాగనే చేశారని మనము చూస్తాం. వారు అవిధేయులు, అసఖ్యులు. సో ప్రతి సత్కార్యం విషయంలో భ్రష్టులుగా ఉన్నారు. శ్రేష్ఠులుగా ఉండవలసిన వారు ఎలా అయ్యారు? భ్రష్టులై దేవుని ఎరగమన్నట్టున్నారు అని అన్నాడు. ఓకే, ముందుకెళ్ళి ఇంకా మనం చదువుదాం. ఎఫెసీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుదాం. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను గాని, చదువుమా, మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. స్పష్టంగా ఉంది అక్కడ, ఇవి మీకు తగవు. అందుకనే కదా వాళ్ళ మన అంశం ఏంటి? నీవు తగిన వ్యక్తివేనా? రైట్. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? ఇవి మీకు తగవు. ఎవరికి తగవివి? ఎవరికి తగవు? దేవుని పిల్లలు అనబడిన వారికి ఇవి తగని సంగతులు. వాటికి మనం ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. వాటికి మనం దూరంగా ఉన్నప్పుడు మనము దేవునికి ప్రియులముగా ఉంటాం. అందుకని అన్నాడు, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి అని అన్నాడు. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి అంటే దేవుని యొక్క స్వభావం నా జీవితంలో అది ప్రతిబింబించాలి. నేను ఒక మంచి రిఫ్లెక్టర్గా ఉండాలి. దేవుని స్వభావాన్ని ప్రతిబింబించే వ్యక్తిగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకు అవసరమైన శక్తిని మనం ఆయన యొద్ద నుండి పొందుకోవాలి. అంతేగాని కేవలం చెప్పుకుంటూ మేము దేవుని ఎరుగుదాం, మేము దేవుని ఎరిగిన వాళ్ళం, మేము దేవుని పిల్లలం అని మనం చెప్పుకుంటే సరిపోదని చెప్పి తీతుకు ఆయన ఉత్తరం రాస్తూ అలాంటి వారి విషయమై నువ్వు జాగ్రత్త వహించు, అలాంటి వాళ్ళ విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి తనను హెచ్చరించినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈ ఉదయ కాలము ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ప్రభువా, నేను నిన్ను ఎదుర్కొనుటకు తగిన వ్యక్తిగా నేనున్నానా? కేవలం చెప్పుకుంటూ నాలో నేనే. చెప్పండి, మన భక్తి ఎలా ఉండాలి? మనలను మనం తృప్తిపరచుకోవడము కాదు, మనలను మనం మెప్పించుకోవడం కాదు. ఎవరు మెచ్చుకునే భక్తి చేయాలి? మనం దేవుడు మెచ్చుకునే భక్తి చేయాలి. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి.
పౌలు కొంతమంది విమర్శకులకు సమాధానం చెప్తూ రాసిన ఆ ఉత్తరములో 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం చూస్తున్నప్పుడు కొందరు తమ్మును తామే మెచ్చుకుంటున్నారట. 10వ అధ్యాయం 12వ వచనం చదవండి. 2వ కొరింథీ పత్రిక 10:12 చూడండి. తమ్మును తామే మెచ్చుకొను కొందరితో జతపరుచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము. పౌలు అంటున్నాడు, నేను ధైర్యం చేయలేనయ్యా. చెప్పండి ఏమంటున్నాడు? నేను ధైర్యం చేయలేనయ్యా. ఎవరితో? తమ్మును తామే మెచ్చుకొను కొందరితో జతపరుచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను నేను తెగింపజాలము గాని వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితో ఒకరు సరిచూచుకొనుచున్నందున. ఇప్పుడు నేనేం చేయాలి? రోజు మా పాస్టర్ గారిని చూసి ఆమె కంటే నేను చాలా బెటరు అని నేను అనుకోవాలా? మరేం చేయాలి? ఇక్కడ ఏముందట? వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితో ఒకరు సరిచూసుకొనుచున్న గ్రహింపు లేక ఉన్నారు అంటున్నాడు. ఏం గ్రహింపు లేదు వాళ్ళకి? మనం సరిచూసుకోవాల్సింది వాళ్ళతో వీళ్ళతో కాదు, ప్రభువుతో చూసుకోవాలి. ప్రభువు స్వభావం నాలో ఉందా లేదా? నేను వాళ్ళకంటే మెరుగు, నేను వీళ్ళకంటే మెరుగు, నేను ఆయన కంటే మెరుగు, నేను ఆమె కంటే మెరుగు అని అనుకోకూడదట. మనం నేనేం చేయాలి? నేను ప్రభువును పోలి నడుచుకుంటున్నానా? ఇదే మనకు ఉండాల్సిన పరీక్ష. అసలు పౌలన్న మాట, మేము తెగించము. కొంతమంది తమ్మును తాము అసలు మరి వాళ్ళు ఎట్ట మెచ్చుకుంటున్నారో ఎట్ట చెప్పుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నాకైతే మాత్రం ప్రభువు మెప్పు కావాలి. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతం ఏమండి! తమ్మును తామే మెచ్చుకొని వారితో అసలు నేను జతకూడను. అసలు వాళ్ళది నాకు అలాంటి స్వభావము నాకు వద్దు. నాకు ఎవరి మెప్పు కావాలి? ఎప్పుడు వస్తుంది దేవుని మెప్పు? నాకు దేవుని మెప్పు ఎప్పుడు నేను పొందగలను అంటే, నా జీవితంలో ఆయన స్వభావం, ఆయన సారూప్యం కనబడినప్పుడు ఆయన నన్ను బడా అని అంటాడు. దేవునికి స్తోత్రం. శభాష్ అని చెప్పి ఆయన అంటాడు, నన్ను మెచ్చుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో తీతుకు చాలా చక్కని విషయాలు, హెచ్చరికలు చేస్తున్నాడు. జాగ్రత్త. అలా చెప్పుకునే వారిని గనక నువ్వు పెద్దలుగా నియమిస్తే అక్కడ ప్రమాదము ఏర్పడుతుంది. నువ్వు అలా చెయ్యొద్దు, బాగా గమనించు అని చెప్తున్నాడు. అలా చెప్తున్నప్పుడు ఓ రకంగా తీతుకు కూడా చెప్తున్నట్లే లెక్క. అదే నేను అంటాను, చాలాసార్లు వాక్యం బోధించేటప్పుడు మీరు అనుకుంటారు పాస్టర్ గారు మాకే చెప్తున్నారు. మీకే కాదు, వాక్యము ప్రకటిస్తున్నప్పుడు అది ప్రకటిస్తున్న నాకును వర్తిస్తుంది అని చెప్పడానికి నేను ఎక్కడ కూడా సిగ్గుపడను. ఆమేన్. మనందరము కూడా ఎలా ఉండాలట? మనలను మనం మెచ్చుకోవడం కాదు, నేను బాగా భక్తి చేస్తున్నాను అని అనుకోవడం కాదు. మోసపోతామంట, దాన్ని సెల్ఫ్ డిసెప్షన్ అంటాం. అన్ని మోసాల కన్నా పెద్ద మోసం ఏంటి చెప్పండి? వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు కాదు. కనీసం ఎవరి చేతులు మోసపోతే జాలి పట్టానికన్నా ఉంటుంది. నిన్ను నువ్వు మోసం చేసుకుంటే జాలి పడేవాళ్ళు కూడా ఉండరు. అర్థమైందా? అందుకని దేవుడు ఏం చెప్తున్నాడు? నిన్ను నీవు మోసం చేసుకోవద్దు, నిన్ను నువ్వు మోసము చేసుకోవద్దు. జాగ్రత్త. ప్రభువును ఎరుగుదును అని చెప్పుకుంటున్న నీవు ఆ ప్రభువు యొక్క గుణలక్షణాలు నీ వ్యక్తిగత జీవితంలో ఉండేలాగా చూసుకో. ఒకసారి రోమాపత్రిక తీయండి, చివరిగా మనం ముగించుకుందాం. రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వాక్యం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయ నొల్లకపోయిరు గనుక చేరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సునకు వారిని అప్పగించును. ఎక్కడ చోటీ లేదట? ఎక్కడ చోటు లేదండి దేవునికి? మనస్సు. మనస్సు అంటే ఏంటి? మైండ్ ఈజ్ ద సీట్ ఆఫ్ అవర్ థాట్స్ కదా, మన ఆలోచనల కేంద్రం అది. సో ఆలోచనలలో ఎవరికి చోటు ఉండాలట? మన ఆలోచనలలో దేవునికి చోటు ఉండాలి. దేవునికి చోటు ఉన్నప్పుడు మనము భ్రష్టులము కాము. మనం ఏమవుతాం?
శ్రేష్ఠులమవుతాం. ఆమేన్. మనం ఏమవుతాం చెప్పండి? శ్రేష్ఠులమవుతాం, జ్యేష్ఠుల సంఘమునకు చెందిన వారము అవుతాం. మన మనస్సులో దేవునికి చోటిచ్చినప్పుడు. దేవునికి ఇవాళ నేను చూస్తుంటాను, కొన్నిసార్లు ఇల్లు కట్టుకుంటారు, ఇది ఏమంటారు చెప్పండి? దేవుడికి ఒక గది అంటారు. ఏంటి చెప్పండి? దేవుడికి ఒక గది. సో ఆయనకి మీ వంటగదిలో లేకపోతే మీ బెడ్రూమ్లో కాదు, ఆయనకి ఎక్కడ కావాలంటే చోటు. నీకు ఎంత చోటు కావాలని అడగండి, నీకు ఎక్కడ కావాలని అడగండి. ఆయన ఏమంటాడు? నాకు అంతా కావాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. నీ మనసులో కావాలి నాకు చోటు, నీ హృదయంలో కావాలి నాకు చోటు. అందుకని ఎక్కడ కావాలట చోటు? ఇవాళ మనుషులు తమ హృదయములో, తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వకుండా ఇంకెక్కడో ఇస్తామంటే ఆయన తీసుకుంటాడా చెప్పండి? తీసుకుంటాడా చెప్పండి? ఇప్పుడు మీకు ఎక్కడ పడితే అక్కడ ఫ్లాట్లు ఇస్తామంటే తీసుకుంటారా? అబ్బా, ఇప్పుడు మొక్కలు అంత కళకళలాడినాయి. అసలు ఎంత బాగా అర్థమవుతాయండి ఇలాంటి వాక్యాలు చెప్తే. వాక్యం బాగా అర్థమవుతుంది. నాకు తెలుసు ఏం చెప్తే అర్థమవుద్దో. మీకు ఎక్కడ పడితే అక్కడ చోటిస్తే, ఫ్లాట్ ఇస్తే తీసుకుంటారా? చెప్పరు ఏంటండి? మిమ్మల్ని ఒక కోరి గుంటల దగ్గర తీసిపోయి, క్వారీ అది స్టోన్ క్వారీ గుంటల దగ్గర తీసిపోయి నీళ్ళతున్న చోట, ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ 2 సెంట్లు మీది అని అంటే ఎట చెప్తారు మీరు? పిచ్చాళ్ళకి కనపడుతున్నా నేను? వేరే వాళ్ళు ఇన్ని రోజులు తిరిగింది చేసిందంతా ఈ క్వారీ గుంటల్లో 2 సెంట్లు పడి ఎవడికి కావాలి అది అంటారా? ఎంత మాటలు పొదునెక్కుతాయో. ఎవరికి కావాలది? ఏమనుకుంటున్నావు? ఎట్లుంటామనుకుంటున్నావు అంటాం. దేవుడు కూడా అంతే. నువ్వు మనసులో చోటు ఇవ్వకపోతే, నీ మనసులో, నీ క్రియలలో, నీ ఆలోచనలలో ఆయనకు చోటు ఇవ్వకపోతే, నువ్వు ఇచ్చే చోటు ఆయనకి ఎందుకు? ఆయనకి ఎక్కడ కావాలట చోటు? నీ ఆలోచనలో కావాలి, నీ మనసులో ఆయనకు చోటు కావాలి. అది ఆయనకు ప్రియము. దేవునికి స్తోత్రం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కేవలం దేవునిని ఎరుగుదము అని చెప్పుకొని మన యొక్క స్వభావములో, మన నడవడికలో ఆయన శక్తిని ఆశ్రయించి ఆయన గుణలక్షణాలను మనకు ప్రతిబింబింప చేయకపోతే మనము అబద్ధికులము అని చెప్పి దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది. క్రేతు ద్వీపములో ఉన్న పరిస్థితులను చక్కదిద్దడానికి తీతును అక్కడ విడిచి వచ్చిన మీదట తాను తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి మాట్లాడుతూ పౌలు గారు చెప్పారు. తీతు, గమనించు, కొంతమంది వ్యక్తులు తాము దేవుని ఎరుగుదమని చెప్పుకుంటారు, కానీ వారి యొక్క క్రియలు అందుకు పూర్తి భిన్నంగా ఉంటాయి. వారు అసహ్యులుగా ఉంటారు, అవిధేయులుగా ఉంటారు, వారు భ్రష్టులైన వారుగా ఉంటారు. వారు తమ పనులను బట్టి అసలు వారికి దేవుడు అంటే తెలియదన్నట్టుగానే వారి జీవితం ఉంటుంది. నువ్వు గమనించాలి అంటూ తీతుకు సూచనలు చేశాడు. సరే, ఆ సూచనల నుండి ఈరోజు ప్రభు మనతో మాట్లాడిన సంగతి ఏంటంటే, నీవు ప్రభువునకు తగిన వ్యక్తివేనా? వరుడయున్న క్రీస్తును ఎదుర్కొనబోతున్న వధువు సంఘములో ఉండుటకు నీవు తగిన వ్యక్తివేనా? మనము సిద్ధపడాలి. ప్రభువుని ఎదుర్కొనడానికి సిద్ధపడే ఈ క్రమములో నేను ఎలా ఉన్నాను అని చూచుకోవడానికి దేవుడు తన వాక్యపు వెలుగును మన హృదయములపై ప్రసరింపజేశారు. బిలాము దేవుని గురించి విన్నాడు, దైవ దర్శనం పొందాడు. ఎన్నే ఎంబ్రే అనువారు వారికి స్పష్టంగా తెలుస్తూ ఉంది అది దైవ శక్తి అని. అయినను కూడా వారు ఎదిరించిన వారుగా ఉన్నారు. సత్యమును ఎరిగి ఉన్నను ఎదిరించే స్వభావం అది మనకు మంచిది కాదు. దర్శనమున్న వినిన బిలాము ప్రవర్తనలో మార్పు రాలేదు.
అందుకనే అతడు ఖడ్గము చేత చంపబడ్డాడని యెహోషువ గ్రంథములో మనం చదువుతాం. మార్గమందు చూచాడు కదా, దూసిన ఖడ్గము చేత పట్టుకొని ఉన్నటువంటి దూతను చూచాడు కదా, యెహోవా దూతను చూచాడు కదా. కానీ ఎందుకని తన యొక్క ప్రవర్తనను మార్చుకోలేకపోయాడు? కడకు ఖడ్గము చేతనే బలి అయ్యాడు కదా, హతమయ్యాడు కదా. దేవుని పిల్లలారా, ప్రభు మాట్లాడుతున్నాడు. అమ్మా, అయ్యా, నువ్వు ఎలా ఉన్నావు? దేవుని ఎరుగుదును అని చెప్పుకుంటున్న నీలో అందుకు తగిన నడవడిక లేకపోతే నువ్వు ప్రభువు చేత మెప్పును పొందలేవు కదా. ప్రభువు చేత మెప్పును పొందకపోతే నీ భక్తికి ప్రయోజనం ఏమున్నది? నాకు నేను భక్తి చేస్తున్నాను అనుకుంటే సరిపోదు కదా, నన్ను నేను మెప్పించుకుంటే సరిపోదు కదా, మరింకెవరితోనో సరిచూచుకుంటూ పోల్చుకుంటూ నేను బాగానే ఉన్నానంటూ భ్రమిస్తే సరిపోదు కదా. మనము ప్రభువును చూడాలి. ప్రభువునకు తగినట్లుగా మనము నడుచుకోవాలి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించకపోతే మనం భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతాం. సహోదరుడా, సహోదరి, ఏ విషయంలో నీకు శక్తి సరిపోవట్లేదు? ప్రభువుని అడుగు. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడమని దేవుని వాక్యం చెప్తుంది. నేను ప్రేమించలేకపోతున్నాను ప్రభువా అనేది నీ సమాధానమైతే నాకందుకు శక్తినివ్వయా అని ప్రభువుని అడుగు. నీ సహోదరుడు లేమిలో ఉండుట చూచియు అతనికి ఏమాత్రం సహాయం చేయుటకు నీకు మనసు రాకపోతుంటే, ప్రభువా నాకు అనిపించట్లేదయ్యా అని అంటే ప్రభువుని అడుగయ్యా, నీ శక్తిని నాకు ఇవ్వు, నా గుప్పిలి విప్పే శక్తిని నాకు ఇవ్వయ్యా అని ప్రభువుని అడుగు. క్షమించలేకపోతున్నాను ప్రభువు, నాకు చేసిన హాని ఇంత అంతా కాదు, నాపై మోపిన నిందలు అన్నీ ఇన్ని కావు అని అంటుంటే ప్రభువుని అడుగు, క్షమించే శక్తిని మని. అవును కదా, సిలువపై తనను దూషించిన వారిని క్షమించే శక్తి ఆయనకుంది. నీవు అడిగితే ఆయన నీకు అనుగ్రహిస్తాడు. అప్పటి వరకు కొరడా దెబ్బల చేత చీల్చారు వారిని, తండ్రి వీరేమి చేయిస్తున్నారు వీరెవరు గనుక వీరుని క్షమించమనగలిగాడు. ఆ శక్తిని ఇమ్మని ప్రభువుని అడుగుదాం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారుగా మనం ఉండడానికి వీలు లేదు. అలా ఉండకూడదనే ప్రభువు చెప్పాడు. సహోదరుడా, నీకే విషయంలో శక్తి సరిపోవడం లేదు? నీతిగా నడుచుకోవడంలో, యథార్థత కలిగి నడుచుకోవడంలో నీకు శక్తి సరిపోవడం లేదా? పరిశుద్ధునిగా ఉండలేకపోతున్నావా? ప్రభువుని అడుగు. ప్రభువా, నేను యథార్థంగా ఉండలేకపోతున్నానయ్యా, నాకు శక్తి నువ్వు ప్రభువా అని. అంతేగాని ఏదో ఏసు 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 ప్రభు 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 స్తోత్రం 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 అంటే మనం భక్తి చేసేస్తున్నట్టుగా భావించకూడదు. అది ఒకనాడు ప్రభువుని ఎరగక పూర్వం అజ్ఞాన అంధకారములో ఉండి చేసిన భక్తి. అది భక్తి కానే కాదు, సద్భక్తి. ప్రభువు వలన మెప్పు పొందే భక్తి చేయాలంటే ఇదిగో ఆయన శక్తిని మనం ఆశ్రయించే వారమై ఉండాలి. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాలమున మమ్మను ప్రేమించి మాకు అనుగ్రహించిన మీ వర్తమానం కొరకు స్తోత్రం తండ్రి. మిమ్మల్ని ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ మా నడవడిక అందుకు భిన్నంగా ఉంటే అది మీకు ఏమాత్రము మహిమను తీసుకురాదు, అది మాకు ఏమాత్రం ప్రయోజనం కాదనే హెచ్చరికను ఈ రోజున మాకు ఇచ్చినందులకు స్తోత్రం. ఎక్కడెక్కడ ఏ ఏ విషయాల్లో ప్రభా మాకు శక్తి సరిపోవడం లేదో మీ శక్తిని మేము ఆశ్రయించి మేము సఫలరుమగుటకు సహాయించి మమ్మను
భ్రష్టులను కానివ్వద్దు. అటివారిని విశ్వాస భ్రష్టులని వాక్యం చెప్తుంది కదా ప్రభువా. మమ్మునటువంటి విశ్వాస భ్రష్టులను కానివ్వద్దు. నీ శక్తిని ఆశ్రయించి నీ కృపను పొంది మేము శ్రేష్ఠులముగా జీవించడానికి మాకు సహాయం చేయి తండ్రి. ఏ విషయముల కొరకై ప్రయాసపడాలో వాటి కొరకు ప్రయాసపడే కృపనివ్వండి. లేఖనములో ఎక్కడా మేము ఇలా చదవటం లేదు, ధనము సంపాదించడానికి ప్రయాసపడమని. ప్రభువా, వాటి కొరకేమో విపరీతంగా ప్రయాసపడుతున్నాం, కానీ ప్రయాసపడవలసిన ప్రేమ, క్షమ, దాతృత్వము ఇట్లాంటి విషయాల్లో మేము కావలసినంత ప్రయాసను పడడం లేదు. అయ్యా సహాయం చే ప్రభువా. నిత్యత్వపు విలువలు కలిగి భక్తి చేయడానికి మాకు కృపనివ్వండి. సమాధానము కలిగి ఉండుటకు, అందరితో సమాధానం కలిగి ఉండుటకు ప్రభువా కృపనివ్వండి. పరిశుద్ధత కలిగి ఉండుటకు కృపనివ్వండి. ప్రేమ కలిగి ఉండుటకు సహాయం చేయండి. క్షమించే మనస్సును మాకు దయచేయండి ప్రభువా. వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. దాతృత్వము కలిగిన మనస్సును మాకు దయచేయి. సహాయపడగల స్థితిలో ఉన్న ఏ ఒక్కరు కూడా ప్రభువా వెనుకడుగు వేసేవారుగా ఉండనివ్వద్దు నాయన. సద్భక్తి చేసే శక్తిని మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. మాకు అనుగ్రహించిన వర్తమానం కొరకు స్తోత్రము. నీ మాటలు మా హృదయ క్షేత్రములో నిలిచి మొలచి ఫలించు భాగ్యమును దయచేయమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.